నా క్రైస్తవ సమాజాన్ని బైబిల్ హెచ్చరిస్తుంది. ఏమని హెచ్చరిస్తుంది? మనం ఎలాంటి వాళ్ళమి? ఒరే, మన క్రైస్తవుల గురించి మాట్లాడారట, పదరా మనం కూడా వాళ్ళ దేవుళ్ళ గురించి మాట్లాడదాం. తప్పో, మాట్లాడకూడదు. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, ఆయన తండ్రి అయిన యెహోవా జీవము కలిగిన దేవుడని నువ్వు నమ్మితే, వేరొక దేవుడు పేరెందుకు నువ్వు అంటున్నావు? ఈ రోజు మతం అనే మత్తు క్రైస్తవులకు కూడా పట్టింది. పిచ్చి, మతం అనే పిచ్చి. ఎవరో దేవుళ్ళు తప్పు పట్టి నీ దేవుడు గొప్పతనాన్ని చెప్పుకోవాల్సిన కర్మ బైబిల్కి లేదో. మరొక దేవుడు చెడ్డవాడిని నిరూపించి నీ దేవుడు గొప్పతనాన్ని నిరూపించుకునే అవసరత దేవుడికి లేదు. జీవం కలిగిన యెహోవాకు లేదు, ఆయన కొడుకైన యేసు ప్రభువుకి లేదు. యెహోషువ గ్రంథం 23:7 వచనం, వారి దేవతల పేర్లను ఎత్తొద్దు, వాళ్ళ పేర్లు ఎత్తొద్దు. ఏమిటి బైబిల్లో ఎన్నిసార్లు ఉన్నాయండి? మాకు వాక్యం తెలుసని చెప్పుకొని పదే పదే వాళ్ళ దేవుళ్ళను గూర్చి, దేవతలను గూర్చి ఎత్తొద్దు అని దేవుడు కఠినంగా చెప్పినా ఎత్తుతున్నారు. అందుకే మతం అనే మత్తులో మీరు రెచ్చిపోతున్నారు, వాళ్ళు రెచ్చిపోతున్నారు, ఇరు వర్గాలు కొట్టుకు చచ్చిపోతున్నారు. ఆపండి, దేశం చెడిపోతుంది, నా భారతదేశం చెడిపోతుంది. మతం పేరు చెప్పి ఇతర మతాలని ఆక్షేపించేటటువంటి వ్యక్తులు బయలుదేరితే అది సమాజానికి చీడపురుగు, ప్రమాదకరం. కానీ మరొకరిని ఆక్షేపించి నాదే గొప్పది నీది కాదు అంటే తప్పు. చెప్పు, నీ తల్లిని గురించి చెప్పు, నీ తండ్రిని గురించి చెప్పు. నా తండ్రి ది బెస్ట్ ఫాదర్, ది బెస్ట్ మదర్, చక్కగా చెప్పుకో. కానీ నీ తల్లిలో ఈ లోపాలున్నాయి, నీ తల్లి కంటే నా తల్లి మంచిది అంటే ఆ వ్యక్తి నాలుకని అక్కడే. ఒక విశ్వాసం వారిది కనుక నీ విశ్వాసంలో నువ్వు ఉండవయ్యా, హాయిగా బతుకు. నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేస్తా. మనిద్దరం కలిసి మంచి సమాజం కోసం బతుకుదాం.